హాయ్ హలో అన్న, గుడ్ మార్నింగ్, నమస్తే భాయ్, సబ్కు సలాం అలైకుం అన్న. మనకైతే ఒక ఫస్ట్ ట్రిప్ అయితే పడింది. ట్రిప్ వచ్చేసి ఇక్కడ 1.3 కిలోమీటర్స్ ఎన్సీసీ నుంచి అయితే పడింది అన్న. దగ్గర దగ్గర ఒక 45 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయిపోయింది, బుకింగ్స్ ఏం పడతలేవు. ట్రిప్ వచ్చేసి మనకి ఇక్కడ గచ్చిబౌలి ఇది హైటెక్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. ఇవాళ డేట్ వచ్చేసి 24 వెనస్డే. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ట్రిప్ లొకేషన్కి అయితే వచ్చేసిన ఇది టవర్ 5. అయితే మనకు బ్లాక్ అండ్ ఫ్లాట్ నెంబర్ మెసేజ్ చేసి లేకపోతే కాల్ చేసి తీసుకోవాలన్నా, క్యాన్సిల్ చేసుకోవద్దు. కొత్త వాళ్ళకు తెలియదు కాబట్టి మెసేజ్ చేయాలా. వాళ్ళు మెసేజ్ చేయకపోతే కాల్ చేసి అడగాల. బ్లాక్ అండ్ ఫ్లాట్ నెంబర్ ఎంట్రీ ఉంటుంది, వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మనకు లోపల రానిస్తారు. మళ్ళీ ఇలా అర్థం కాకపోతే కస్టమర్ చెప్పిన లొకేషన్ తెలియకపోతే సెక్యూరిటీ గార్డ్కి అయితే అడిగి ఇట్లా రావాలా. అయితే ఇవాళ చూడొచ్చు టైం 9:30 అవుతుంది. ఫస్ట్ ట్రిప్ 8:30కి స్టార్ట్ చేసిన 1 అవర్ అయిపోయింది. ఇంత గ్యాస్ ఉంది 6 అన్న. ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 11 కిలోమీటర్స్ 21 మినిట్స్ 255 రూపీస్, 255 రూపాయలు. ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి నాలెడ్జ్ సిటీ పార్కు, సత్వా నాలెడ్జ్ సిటీ పార్కు. ఇక్కడ నుంచి అయితే నేను మళ్ళీ గచ్చిబౌలి అయితే వెళ్ళిపోతాను. బుకింగ్స్ అయితే ఏం లేవు. ఇంకోటి ఏంటంటే ఫ్రాడ్ బుకింగ్స్ పడుతున్నాయి, మన వాళ్ళు వేస్తున్నారు ట్యాక్సీ వాళ్ళు. నేను కూడా ట్యాక్సీ డ్రైవర్ని. అయితే ఎందుకు చేస్తున్నారో తెలుసలేదు, కావాలని ప్రీమియర్ బుకింగ్ వేసి క్యాన్సిల్ చేస్తున్నాను. అయితే ఇవాళ టాస్క్ అయితే 2400 అన్న. ఫస్ట్ ట్రిప్ అయితే 255 అయితే అయిపోయింది. ట్రిప్ అయితే 0 చేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డ్రాప్ అవుతుంది కదా, మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక రేపు హాలిడేస్ ఉన్నాయంట అమెరికాలో, ఇది క్రిస్మస్ పండుగకి. అయితే ఇక్కడికి దానికి సంబంధం ఏంటంటే ఇవన్నీ కంపెనీలు అమెరికన్ కంపెనీస్. అయితే కొన్ని కంపెనీస్ ఏమో వేరే అంటే అమెరికావి కావు. అయితే ఇప్పుడు ఈ కంపెనీస్కి అక్కడ హాలిడే ఉంటే అక్కడ వర్క్ ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి ఏమో అంటే ట్రాన్స్ఫర్ కనెక్షన్ ఏమి ఉండదు. అయితే కొంతమందికి మాత్రమే వర్క్ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు హాలిడే తీసుకోరో తర్వాత వాళ్ళకి లీవ్ ఇస్తారంట. చూడొచ్చు ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ డైలీ జంక్షన్ దగ్గర అయితే ఆపైతే చెక్ చేస్తారన్న. హోమ్ ప్లేట్స్, ట్యాక్సీ ప్లేట్స్. అయితే మీరు డౌట్ రావచ్చు, అన్న మరి మీకెందుకు ఆపలే అని అంటారా. అంటే ట్రాఫిక్ వాళ్ళ కన్నా ఇప్పుడు నా బండి వచ్చేసి టీజీ ఎప్పుడైంది 2024 కాబట్టి 2024 వెహికల్ 2024 అంటే 25-26 అంటే 26 దాకా నాకు ఫిట్నెస్ ఓకే ఉంటుంది. అది 26 తర్వాత నన్ను కూడా ఆపుతారు. వీళ్ళు ఆపేది చాలన్ల కోసమే అని కాదు, ట్యాక్సీ ప్లేట్లకు ఫిట్నెస్లు కూడా చూస్తారు, ఫిట్నెస్ చెక్ చేస్తారు. వేరే పాత బండ్లకైతే ఫిట్నెస్ పర్మిట్ ఉండదు, ఫిట్నెస్ ఉండదు కాబట్టి అందుకే ఇంత టైట్ చేస్తారు. అందుకే అన్నీ కరెక్ట్ మెయింటైన్ చేయండి, ఇన్సూరెన్స్ కానీ ప్రతిదీ. ఇప్పుడు మాకైతే ఆపుతారు, అలా ఏం లేదు, ఆపలేదని. వాళ్ళకి మెయిన్ పెద్ద టాస్క్ కావాలి కాబట్టి అలా పడుతున్నారు. ఓకే అన్న. సెకండ్ ట్రిప్ అయితే ఇక్కడ టెలికాం గచ్చిబౌలి అయితే వెళ్తున్నా. ఇవాళ వీకెండ్ మొత్తం రోడ్స్ ఎంటీ ఉన్నాయి. బుకింగ్స్ నిన్న మంచి మధ్యాహ్నం చేసుకుని అయిపోయేది. కాలిపల్లి నేను టైం వేస్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళినట్టు అయింది మధ్యాహ్నం లంచ్ కోసము. చూద్దాం, ఇవాళ అయితే ట్రై చేద్దాము ఎంత అయితే అంత. ఒక్క నిమిషం అన్న, సిఎన్జి అప్డేట్ ఇస్తా లేదన్న. ఇవాళ కూడా గచ్చిబౌలిలో సిఎన్జి అవైలబుల్ లేదు. హాయ్ హలో అన్న. అయితే ఇవాళ అయితే బుకింగ్స్ లేవన్న. అన్ని ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ అయితే అన్నీ ఆగిపోయినాయి రోడ్ మీద, ఎందుకంటే బుకింగ్స్ లేవు. రేపు ఫెస్టివల్ ఉంది కదా, అందరికైతే హాలిడేస్ దొరికాయి. ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అందరూ. చాలా తక్కువ మంది అయితే వెళ్తున్నారు ఆఫీసెస్కి. అయితే నిన్న చాలామంది అంటే ఫెస్టివల్కి ఆఫర్స్ ఉంటాయి అన్న మోల్స్లో. అయితే ఏదేదో వస్తువులు కొనడానికి డిస్కౌంట్లో వెళ్తారు కదా, అయితే చాలామంది అయితే తిరిగారు కదా. అయితే 2 డేస్ హాలిడేస్ ఉన్నాయంట, అందుకే ఎవరు వెళ్ళడం లేదు బయటికి. బుకింగ్స్ అయితే ఏం లేవు. ఇక ఏదో చిన్న చిన్న ట్రిప్లు అయితే చేసుకుంటున్నా. ఒక ట్రిప్ అయితే పడింది, సెకండ్ ట్రిప్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 170 రూపాయలు అయితే ఉంది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను.
పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా, చూడొచ్చు. అది చిన్న సింగిల్ రోడ్ ఉంది. నేను కూడా అప్పుడే రైడ్ తీసుకున్నా, ఆయనకు కూడా లెఫ్ట్ వెళ్ళేది ఉంది, సేమ్ రూటు. అయితే పికప్ లొకేషన్ వచ్చింది. ఇది ఇంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఇక్కడ. మన గుంతలు అయితే అంటే డబుల్ వెహికల్ వస్తే క్రాసింగ్ కష్టం అన్న. హాయ్ హలో అన్న, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి సెకండ్ ట్రిప్ 90 minutes అయితే పట్టింది, 7 kilometers. అమౌంట్ వచ్చేసి 180 rupees. టోటల్ అయితే 433 rupees అయితే అయినాయి మనకు 2 ట్రిప్లు. అది ఇది SAS. हाँ भाई, हाँ ये कस्टमर ऊबर वो अप्रूवल दिए, कुछ सामान था लगेज, वो कंप्यूटर, तो उन्होंने एंट्री दे दिए तो छोड़ दिया, एग्जिट हो रहा हूँ. गाड़ी का नंबर क्या भैया? आप सोचे कंपनी गाड़ी? नहीं, ऊबर का गाड़ी है, वो परमिशन दिए सर ने. ఓకే అన్న, సెకండ్ ట్రిప్ పడింది. లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్ హలో అన్న, అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది థర్డ్ ట్రిప్. ఎక్కడి నుంచి అంటే మనకు ఇక్కడ మహం కృషి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి అయితే పడింది. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. కిలోమీటర్ వచ్చేసి 3.5 kilometers. అమౌంట్ వచ్చేసి మనకైతే అమౌంట్ 170 rupees అయితే వచ్చాయి. 12 minutesలో ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మెల్ల మాట్లాడడానికి రీజన్ ఏంటంటే పక్కన కూడా చూసుకోవాలి కదా, పక్కన చూసుకుంటూ మాట్లాడతా అందుకే. అయితే టోటల్గా అయితే 3 trips అయిపోయినాయి. 600 rupees అయితే మనకు ఎర్నింగ్స్ అయ్యాయి అన్న. చూడొచ్చు, నేనైతే హాఫ్ ట్యాంక్ గ్యాస్ కంప్లీట్ అయిందని వేసిన, ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది. వెళ్దామన్నా మరి అటు సైడ్. అయితే అన్నీ మరీ చిన్న చిన్న పడుతున్నాయి ఘోరంగా. మరి ఇంత చిన్నగా తీసుకుంటే కష్టం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళిపోదామన్నా, ఎందుకంటే కాజాగూడ కంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితేనే బెస్ట్. పార్కింగ్ ఉంటుంది, ఆడ పార్కింగ్ ఉండదు. చూద్దాం, ఇక్కడ ఏమైనా పడితే ఓకే, పోతే యూటర్న్ చేసుకుందాం. హలో అన్న, అయితే ఫోర్త్ ట్రిప్ అయితే పడింది మనకు. బుకింగ్స్ అయితే ఏం లేవన్న. అయితే ఈ ట్రిప్ అయితే ఫోర్త్ ట్రిప్ గోల్ఫ్ ఎడ్జ్ నుంచి అయితే పడింది, స్టార్ హాస్పిటల్ అపోజిట్. ఏమైందేమో ఇవాళ బుకింగ్స్ లేవు, అన్ని చిన్న చిన్న బుకింగ్స్ ఉన్నాయి. ఇది ట్రిప్ వచ్చేసి పీరం చెరువు అయితే పడింది మనకు, పెబెల్ సిటీ అనుకుంటా నాకు తెలిసి. అయితే ఈ ట్రిప్ కంప్లీట్ అయితే 800 అయితే అన్న. అన్నీ లో బుకింగ్స్ ఉన్నాయన్న, ఎక్కువ లేవు బుకింగ్స్. ఇవాళ ఏమైందో మరి చూడాలి. ఇవాళ ఎట్లైనా చేసి ఒక 2400 అన్నా చేసుకోవాలి లేనప్పుడు కూడా. ఊబర్లో ఏంటంటే కంటిన్యూ బుకింగ్లు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పడుతూ ఉంటాయి. ఓలాలో ర్యాపిడోలో అయితే అంత ఉండదు. నాకు తెలిసి అయితే నాకైతే ఊబరే బెస్ట్ అన్న. హాయ్ హలో అన్న, అయితే మన ఫోర్త్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు, రోడ్లు అయితే మరి ఘోరంగా ఉన్నాయి. అదే ట్రిప్ వచ్చేసి మనకు 200 rupees అయితే వచ్చినాయి అన్న. అయితే ఇందులో ఏంటంటే టోల్ ఎక్కి వచ్చాము కదా, అయితే టోల్ అమౌంట్ మనకు సపరేట్గా 20 rupees యాడ్ అవుతుంది. అందులో యాడ్ అయినాయి, కానీ మన ఎర్నింగ్ అమౌంట్ చూపిస్తుంది మనకు. అది అడిషనల్ అమౌంట్ సపరేట్గా ఊబర్ మనకు యాడ్ చేస్తుంది. ఎందుకంటే టోల్ మనకు కట్ అవుతాయి కదా, అవి మనం తినం, వాడు తినం, టోల్ అని తినిపిస్తాడు. ఏంటంటే టోల్ ఎక్కడం రీజన్ ఏంటంటే కొద్దిగా స్పీడ్ సర్వీస్ రోడ్ నుంచి 7 minutes డిలే చూపించింది, అందుకే టోల్ ఎక్కిన. ట్రిప్ వచ్చేసి మనకు 16 minutes అయితే పట్టింది, 10 kilometers. ఫోర్త్ ట్రిప్ టోటల్గా అయితే 800 అయిందన్న అమౌంట్. ఇంకేదో బుకింగ్ పడింది కుకట్పల్లి, అమ్మో తక్కువ ఉందన్న అమౌంట్ చాలా. ఈ రోడ్డు ఇది ఒక్కటే బాగాలేదు, ఈ సైడ్ అయితే. అటు సైడ్ అయితే బాగుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇది పీరం చెరువు. ఓకే అన్న, రైట్ వెళ్దాం మరి ఇంటి సైడ్. హాయ్ హలో అన్న, అయితే ఒక 5th ట్రిప్ అయితే పడింది అన్న, చిన్నది, ఒక 3 kilometers. అయితే పికప్ వచ్చేసి 1 kilometer. చాయ్ తీసుకున్నా, బుకింగ్లు పడతలేవు, ఇంటికి పోదామని చాయ్ తీసుకోగానే బుకింగ్ సడన్గా యాక్సెప్ట్ చేసిన. ప్రీమియర్ 186 rupees.
చాయ్ కూడా తాగలే ఇంకా. ఈ ట్రిప్ చేస్తే ఒక దగ్గర ఒక 14 రూపాయల దాకా 1000 రూపాయలన్నా అయిపోతాయి. అందుకే చిన్న ట్రిప్లోనే మజా ఉన్నది. కోకాపేట్ రిచ్ ఏరియా ఎందుకన్నా అంటే ఎందుకే రిచ్. హాయ్ హలో అన్న, అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ హలో అన్న, అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. లొకేషన్ వచ్చేసి రెగాలియా నుంచి అయితే పడింది. హాయ్ హలో అన్న, అయితే మన 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి కోకాపేట్ రెగాలియా నుంచి అయితే పడింది. కిలోమీటర్ వచ్చేసి 3 కిలోమీటర్స్ 7 మినిట్స్ అయితే టైం పట్టింది అన్న. అమౌంట్ వచ్చేసి 185 రూపీస్. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 987. రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు అయితే అయినాయి అన్న. ఇది గర్ బిల్డింగ్ అన్న, కోకాపేట్కి దగ్గరలో ఉంది ఆఫీసెస్. అవన్నీ కనిపిస్తున్నాయి కదా కోకాపేటే. అయితే కోకాపేట్ రిచ్ ఎందుకంటే రిచ్ బుకింగ్స్ కోసము, ఇంకా చిన్న చిన్న బుకింగ్లు కానీ ఏదైనా సరే 24 అవర్స్ పడుతూనే ఉంటాయి. ఇంకోటి ఈ ఏరియాలో ఏంటంటే ఎయిర్పోర్ట్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి. చాలామంది ఇక్కడ అయితే ఆగుతారు ఎందుకు, ఎయిర్పోర్ట్ బుకింగ్స్ కోసం. అయితే ఇప్పుడు ఈరోజు అయితే బుకింగ్స్ ఏం లేవు అన్న. మూమెంట్ అన్నీ చిన్న చిన్న ట్రిప్పులు కొట్టేసుకొని ఒక 1000 రూపాయలు అయితే అయినాయి అన్న. టైం వచ్చేసి చూడొచ్చు 54 కిలోమీటర్స్. అయితే ఒక పాయింట్ అయితే దిగింది. మన దగ్గర 7 పాయింట్స్ ఉంటాయి గ్యాస్ యాక్చువల్గా. అయితే నిన్న దాంట్లో నేను మొత్తం మైనస్ చేసేసిన, ఎందుకంటే లెక్క ఉండాలి కదా గ్యాస్. అది మనం ఏదైనా రోజు ఎక్కువ తక్కువ అయినా కానీ అందులో సెట్ అవుతుందని. చాలా బుకింగ్స్ ఉంటాయి అన్న ఈ ఏరియాలో అయితే కోకాపేట్లో. అన్ని టవర్స్, సొసైటీలు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. ఫినిష్ అయినాక మాత్రం టూ మచ్ బుకింగ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం. మరి మధ్యలో ఏమైనా చిన్న బుకింగ్స్ పడితే అయితే తీసుకుంటానా, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, లంచ్ చేసి రెస్ట్ చేసుకోండి. ఇక రేపు కూడా ఉండదన్న బుకింగ్స్ నాకు తెలిసి. అయితే రేపు కూడా బుకింగ్స్ ఉండవు అనుకుంటా, ఎందుకంటే రేపైతే ఫెస్టివల్ ఉంది కాబట్టి. ఉంటే ఒకవేళ ఈవినింగ్ ఉంటాయి, ఖచ్చితంగా చెప్పలేను. ఫెస్టివల్ రోజు అయితే 99% అయితే ఉంటాయి. ఇవాళ అయితే లేదు మూమెంట్, ఎందుకంటే చాలామంది పొద్దున్న నుంచి అంటే 2 డేస్ నుంచి తిరుగుతున్నారు. ఇంకా చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి తెలియదు విషయం ఏంటంటే, మెయిన్ రీజన్ క్రిస్మస్తోని న్యూ ఇయర్ కూడా వస్తుంది. అయితే గోవాకి వెళ్తున్నారు కదా కంపెనీ వాళ్ళు, అయితే గోవా ట్రిప్ వేసుకుంటారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అందరూ ట్రిప్ కోసమని వెళ్ళిపోతారన్న. ఈ క్రిస్మస్తోని, క్రిస్మస్ 25th అంటే ఫస్ట్, అంటే ఇప్పటి నుంచి పార్టీలు ప్రోగ్రాంలు మెయింటైన్ చేసుకొని షెడ్యూల్ తయారు చేసుకొని వెళ్తారు. 2 డేస్ ముందు, ఒక 1 డే అయితే ముందు వెళ్తారన్న. అక్కడ చాలామంది గోవాకి అయితే వెళ్ళేసి ఏం చేస్తారంటే ఇక మొత్తం సెటప్ చేసుకొని న్యూ ఇయర్కి రూమ్స్ దొరకవు కాబట్టి తొందరగా అయితే బుకింగ్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఇక్కడ ఉందన్న, ఇక్కడనే. ఇప్పుడు నేనైతే వెళ్తున్నా అన్న. మరి ఇటు సైడ్ వెళ్దాం, కోకాపేట లోపలికి వెళ్తాం మనం. ఇది చూడొచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే అన్న, వెహికల్ వస్తుంది పోనీ ఫస్ట్. ఇదైతే ఓకే అన్న, చెప్తాను. ఇప్పుడు ఐటీ కంపెనీ వాళ్ళు అయితే ఈ 24th నుంచి వెళ్ళిపోయారు అందరూ. ఎయిర్పోర్ట్లో నిన్న చాలా పడ్డాయి, చాలా అంటే చాలా గోవాకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వచ్చిన దాకంటే 3rd అయితే వస్తారు, 2nd వస్తారు. ఇక అప్పటిదాకా బుకింగ్లు ఉండవు. అంటే అందరికి అవ్వవన్న ఎర్నింగ్స్. 50 to 70% మెంబర్స్కి ట్యాక్సీకి బుకింగ్లు పడితే 30% మెంబర్స్కి అయితే ఏముండవు. ఎయిర్పోర్ట్ నడిచే వాళ్ళు కానీ, లేకపోతే ఎవరికైనా ఒకళ్ళకి కాదు కదా. ఇప్పుడు నాకు నిన్న కాదు, వేరే వాళ్ళకు 3000, 3500 అయినాయి అట్లా. అయితే తగ్గిపోతాయి బుకింగ్స్ అయితే. సో జాగ్రత్తగా చేసుకోండి బుకింగ్లు, ఏ చిన్న బుకింగ్ పడినా కానీ తక్కువలో తక్కువ అంటే వేస్ట్ చేసుకోకండి టైం. చీప్ బుకింగ్స్ అయితే ఎట్లకండి. ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే అమౌంట్ తక్కువ ఉండి కిలోమీటర్ ఎక్కువై
టైం కూడా ఎక్కువ అండి, తీసుకోకండి. మంచిగా మీకు పడతలు పడే బుకింగ్ అయితేనే తీసుకోండి అన్న. రైట్, బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకైతే ఇప్పుడు ఒక సిక్స్త్ ట్రిప్ అయితే పడింది. టైం వచ్చేసి 2:47 అవుతుంది. అయితే లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. సిక్స్త్ ట్రిప్ అన్న. సిక్స్త్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. సిక్స్త్ ట్రిప్ వచ్చేసి 266 రూపీస్. ట్రిప్ వచ్చేసి ఇక్కడ 12 కిలోమీటర్స్ 21 మినిట్స్లో అయితే అయిపోయింది అన్న. అయితే సెవెంత్ ట్రిప్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 400 మీటర్స్ ఉంది. బంజారా హిల్స్ అయితే పడింది. పికప్ లొకేషన్కి అయితే దగ్గరలో ఉన్నా. హాయ్ హలో అన్న. అయితే మన సెవెంత్ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ బంజారా హిల్స్ అయితే డ్రాప్ అయింది. టైం వచ్చేసి ½ అన్ అవర్ అయితే పట్టింది. 7 కిలోమీటర్స్. అయితే అమౌంట్ వచ్చేసి 216 రూపీస్. అయితే మన టోటల్ అమౌంట్ వచ్చేసి 1500 అయితే అయిపోయింది అన్న. ఇంకా 3 పాయింట్ గ్యాస్ ఉంది. ఇంకొక 400 అయితే 300 చేద్దామని చూస్తున్నా. పడితే ఓకే. అప్పట్లోపు ఎక్కడైనా ఆగుదామని చూస్తున్నా. అటు రోడ్ సైడ్ అయితే ఛాన్సే లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, మనకైతే ఒక 8th ట్రిప్ అయితే పడింది మధురా నగర్. అయితే గ్యాస్ అయితే 3 పాయింట్లు ఉంది. ఫినిష్ అయినాక కొట్టిద్దాం అనుకుంటున్నా, కానీ మళ్ళీ తర్వాత గ్యాస్ దొరకదు తెలియదు. లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్ హలో అన్న. అయితే మన 8th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 183 రూపీస్, 5 కిలోమీటర్స్. అయితే టైం అయితే 27 మినిట్స్ అయితే పట్టింది. కొద్దిగా కస్టమర్ ఇక్కడ డ్రాప్ అయితే అయిపోయింది. అయితే నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు గ్యాస్ అయితే 2 పాయింట్లు ఉందన్న. కానీ ఇప్పుడు సిటీలో ఏదైనా బుకింగ్లు చేయాలంటే ఇంకా గ్యాస్ కావాలి, కాబట్టి గ్యాస్ మనకి దగ్గరలో అయితే ఇసుగూడ ఉందన్న. ఇక్కడ ఇసుగూడకి అయితే వెళ్దా. హఫీస్పేట్లో ఏందో ఏమన్నా కొద్దిగా మైలేజ్ కరెక్ట్ రాలేదు. అయితే హాయ్ హలో అన్న. వెళ్తున్నా అన్న పంప్కి అయితే సిఎన్జి. ఇక్కడ దగ్గరలో అయితే మనకి ఇసుగూడ ఉంది కాబట్టి ఇసుగూడకి అయితే వెళ్తున్నా. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఇప్పుడు 8th ట్రిప్ అయింది కదా. అన్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చూశారు. బాగుంది, మంచిగా చేస్తున్నాం. ఇంకా కష్టం మధ్యలో నుంచి డ్రాప్ బ్యాక్ బ్రో, మంచిగా చేసుకొని మంచి సజెషన్ అయితే ఇచ్చారు అన్న. బాగుంది అని చెప్పారు. నేనైతే మంచిగా అంటే హ్యాపీగా ఫీల్ అయినా అన్న. అయితే సిఎన్జి వెహికల్స్ అయితే కనిపిస్తలేవన్న. లోపలైతే ఉన్నాయన్న లోపల. అయితే మన టోటల్ ట్రిప్ అమౌంట్ వచ్చేసి అన్న 1653 రూపాయలు అన్న. 1653 రూపీస్. హలో అన్న. అయితే నేను ఇక్కడైతే మహమూద్ సిఎన్జి పంప్ ఉంది వీళ్ళదే పక్కన లైన్లో ఉన్నాను. ఫంక్షన్ హాల్ కూడా వీళ్ళదే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఫంక్షన్ హాల్ వచ్చేసి వీళ్ళదే. ఫంక్షన్ హాల్ పక్కన అపార్ట్మెంట్ ఉంటుంది, అది కూడా వాళ్ళదే. దాని పక్కన ఇది పెట్రోల్ పంపు మహమూద్ పెట్రోల్ స్టేషన్ అని ఉంటుంది. అయితే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఈ ఫంక్షన్ హాల్లో పెట్టడానికి పార్కింగ్కి ఏంటంటే మనకి ఇక్కడ రెస్ట్ రూమ్ ఉందన్న, జెంట్స్ టాయిలెట్. అంటే ఫంక్షన్ హాల్ కోసం ఉంది. మామూలుగా మనం కూడా వెళ్ళొచ్చు, ఓన్లీ బాయ్స్కి అయితే ఉంది. బాగుందన్న మన కోసం. అయితే వేరే పంపులో అయితే కష్టం అవుతుంది, లైన్ ఉంటుంది, లేకపోతే ఏదైనా స్టక్ అయి ఉంటుంది. లైన్ చూడొచ్చు, ఇలా ఉంటుంది అన్న. లైన్ మూవ్ అయ్యే కొద్దీ ముందుకు వెళ్ళచ్చు. ఇంకొక 10 వెహికల్స్ అయితే ఉన్నాయి, అయిపోతుంది అనుకుంటా. 30 మినిట్స్ అయితే పడుతుంది. అయితే గంట సేపు అయితే అయింది, టైము గంట మీదనే అయింది. ఒక పాయింట్ అయితే దిగిపోయింది. 530 రూపీస్ అయితే గ్యాస్ వచ్చింది. ఒక పాయింట్ తక్కువ ఉంది, ప్రెషర్ తక్కువ ఉందన్న. వెళ్తున్నా మరి బుకింగ్స్కి అన్న. అయితే 9th ట్రిప్ అయితే పడింది. చాలాసేపు నుంచి వెయిటింగ్లో ఉన్నా. బుకింగ్లు అన్నీ యాప్రాల్, సైనిక్పురి,
అటు సైడ్ పడుతున్నాయి ఉప్పలు. అటు పోతే మనకు రిటర్న్ బుకింగ్ ఏం పడవు. అయితే 9th ట్రిప్ అయితే మనకు మదీనా కూడా పడింది. ఈ పికప్ లొకేషన్ వచ్చేసి దస్పలా హోటల్. ఇక్కడ చెకింగ్ ఉంది, చెక్ చేసుకొని లోపల పంపిస్తారు. ఇది లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్. దస్పలా హోటల్ నుంచి మదీనా కూడా 1 hour అయితే చూపిస్తుంది. ఇక తప్పదు. ఏంటంటే అప్పటి నుంచి ట్రిప్పులు పడుతున్నాయి చిన్నవి 200 అట్లా 2 kilometers 3 kilometers ఏవి యాక్సెప్ట్ అయితే లేవు. అందుకే ఇదైతే తీసేసుకున్నా. మరి తీసేసుకుంటే మనకి ఏంటంటే ఈ ట్రిప్ అయితే ఒక టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 2100 అలా అయిపోతాయి. ఇంకా 300 బుకింగ్ చేస్తే మన ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఖాళీ కూర్చునే బదులు తీసేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. మరి రెంటల్ అయితే ఇప్పుడు తీసుకోవద్దు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇది హోటల్ ఎంట్రన్స్. హాయ్ హలో అన్న, అయితే మన 9th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి 11 kilometers అన్న. టైం అయితే ఫుల్ పట్టిందన్న. ట్రాఫిక్ అయితే చెప్పద్దు, ఫుల్ కుప్ప ట్రాఫిక్ ఉన్నది. బుకింగ్లు చేసేటోళ్ళకి మస్తు ఉన్నది, చేసుకునేటోళ్ళు చేసుకుంటున్నారు. నాకైతే నిద్ర వస్తున్నది. ఆ గ్యాస్ కోసం కూర్చున్నా కదా, చాలా హెడేక్ అయిపోయింది. మళ్ళీ ట్రిప్ వచ్చేసి 1 hour పిచ్చి లేచింది నాకైతే. చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్క దగ్గర కూర్చుంటలేరు. మంచిగా టైంపాస్గా మన రైమ్స్ కానీ మన మాటలు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కొట్లాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయితే టోటల్గా అయితే మనకు కిలోమీటర్ వచ్చేసి అన్న 11 kilometers 431 rupees అమౌంట్. టైం అయితే 1 hour పట్టింది ట్రిప్. టోటల్గా అయితే మన 9 ట్రిప్ల అమౌంట్ వచ్చేసి 2100. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బుకింగ్లో పడమన్నా. ఇది మనకు ఎక్కడి నుంచి పడిందంటే దస్పలా హోటల్ నుంచి మదీనా కూడా. అయితే ఇక్కడ నుంచి అయితే హఫీజ్పేట్కి వెళ్ళిపోతా ఫస్ట్. అక్కడ నుంచి కొండాపూర్లో బుకింగ్లు అయితే చూస్తా. ఇక్కడ నుంచి అయితే ఒక 4 kilometers ఉంది. మ్యాప్ అయితే పెట్టుకున్నా, లొకేషన్కి అయితే వెళ్తున్నాను. మరి రైట్, మళ్ళీ ఇంకా మన వీడియోస్ ఏమైనా బుకింగ్స్ పడితే అప్డేట్ చేస్తా. ఇంకా మనకు 300 rupees టార్గెట్ అయితే ఉందన్న. టార్గెట్ పరంగా చేసుకుంటున్నా. ఏంటంటే ఏదన్నా చేసేది ఉంటే మధ్యాహ్నంలోపే మనకు 2400 అయితే సాయంత్రం ఎక్స్ట్రా ఎర్నింగ్స్ అవుతాయి. ఇక మధ్యాహ్నము అంతగా మూమెంట్ లేదు, పొద్దున్న నుంచి అయితే మూమెంటే లేదు. హాయ్ హలో అన్న, అయితే మనకైతే ఇప్పుడు ఒక 10th ట్రిప్ అయితే పడిందన్న. చెప్పినా కదా, 1 గంట సేపు అయింది 9th ట్రిప్. 1 hour 430 rupees ఇచ్చిండు. చూసిన ఊబర్ ఒక దాంట్లో తక్కువ ఇస్తే ఒక దాంట్లో ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు ఒక బుకింగ్ అయితే పడింది, 20 minutes ఇస్తుంది, 400 rupees. మరి టైం 20లో అయిపోతుందా, 20 minutesలో లేకపోతే ఎక్కువ తీసుకుంటే చూద్దాం. హాయ్ హలో అన్న, అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10th ట్రిప్. కిలోమీటర్ వచ్చేసి 7.5 kilometers, 7.5 kilometers. టైం వచ్చేసి 18-20 నిమిషాలు అయితే చెప్పినా కదా. 17 minutesలో ట్రిప్ అయిపోయిందన్న. 17 నిమిషాలు. ఏఎంబి సిగ్నల్ దాటిన తర్వాత ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ట్రాఫిక్లో నుంచి వచ్చిన ఆయన 17 minutesలో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 410 rupees అన్న. అయితే దీనికి అర్థమైందా మీకు? 9th ట్రిప్కి 10th ట్రిప్కి మీకు ఏమర్థమైంది? 9th ట్రిప్ వచ్చేసి మనకు 11 kilometersకి 1 hour పట్టింది. అమౌంట్ వచ్చేసి ఎంత ఇచ్చిండంటే 431 rupees అమౌంట్ ఇచ్చిండు. చాలా అంటే టైం ఎక్కువైంది, అమౌంట్ తక్కువైంది. అది గో ప్రయారిటీ, ఇది ప్రీమియర్ పడింది. ఇంకోటి ఏంటంటే అది ప్రీమియర్ పడిన 550 అలా వచ్చేది. ఇదేంటంటే కిలోమీటర్ తక్కువ. ఏరియా వైజ్ కూడా ఉంటుంది అన్న బుకింగ్స్. ఏరియాని బట్టి కూడా పైసలు ఇస్తారు. చిన్న ఏరియాలో అయితే ఇట్లా, పెద్ద ఏరియా అయితే ఇలా అని అమౌంట్ వస్తుంది. ఏరియా వైజ్ డిపెండ్ ఉంటుంది ట్రిప్స్లో, ఇంకేముండదు. మంచి ఏరియా ఉంటే ఎక్కువ. అంటే ఇప్పుడు చూడవచ్చు మీరు, ఊబర్ మనకు ఒక ట్రిప్లో 1 hour అయింది, 430 rupees వచ్చి. మార్నింగ్ కూడా పర్లేదు, చిన్న బుకింగ్లలో మంచిగా ఇచ్చిండు అమౌంట్. అయితే వాళ్ళు అది కూడా చూస్తారు. మార్నింగ్ మంచి ట్రిప్పులు ఇచ్చిన మీరు తీసుకున్నాడు,
అయితే ఏం చేస్తాడంటే ఊబరు అది 1 అవర్ డ్రైవ్ చేసిండు, 430 రూపీస్ అమౌంట్ వచ్చింది. అయితే ఒక మంచి ప్రీమియం ట్రిప్ అయితే ఇవ్వాలా, ఎందుకంటే 1 అవర్ డ్రైవ్ చేసి ఆడ నుంచి ఎంటీ వచ్చిండని వాడికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ట్రిప్ అయిన తర్వాత 3 to 4 కిలోమీటర్స్ అయితే ఎంటీ వచ్చిన కొండాపూర్ దాకా మదీనాగూడ నుంచి. అయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందుకే బుకింగ్ డైరెక్ట్ యాక్సెప్ట్ అని ఇచ్చిండు నాకు. మ్యాచింగ్లో పడితే మాత్రం యాక్సెప్ట్ కాకపోతుండే నాకు ఈ బుకింగ్ అయితే టోటల్గా మనకు 10 ట్రిప్స్కి అయితే 2500 అయితే అయినాయి. మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయినాం అన్న. కంగ్రాచులేషన్స్ అన్న అందరికీ. టార్గెట్ అంటే మన చేతిలో ఏముండదు అన్న, బుకింగ్ పడితే చేస్తాం, పడకపోతే ఎర్నింగ్ అంతే ఉంటాయి. పడాలి కదా బుకింగ్స్. యాక్సెప్ట్ అంటే పడతాయి బుకింగ్లు, యాక్సెప్ట్ కూడా కావాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక పెద్ద బుకింగ్ అయితే పడింది, యాక్సెప్ట్ కాలే, రెంటల్ పడింది 900 రూపీస్. మనం ఎక్కడి నుంచి అయితే గ్యాస్ ఎక్కించుకున్నామో అక్కడనే పడింది రెంటలు. అది వచ్చేసి 900 రూపీస్ అయితే పడింది. యాక్సెప్ట్ కాలే. మరి యాక్సెప్ట్ అయితే ఈ టైం కల్లా అయిపోతుండే బుకింగ్, మనకు ఒక 100 రూపాయలు ఎక్కువ వచ్చేది. ఇది డైరెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఏంటంటే లక్ బై ఛాన్స్ పడింది, కిస్మత్ మంచిగా ఉంది. అయితే టోటల్ ఎర్నింగ్స్ అయితే ఇంత అయినాయి అన్న. చూద్దాం మొత్తం డివైడ్ చేసి కిలోమీటర్కి దానికి దీనికి ఎంత అవుతుందో. ఓకే అన్న, బాయ్, గుడ్ నైట్. చూద్దాం ఇంటికి వెళ్ళేలోపు. ట్రిప్ పడితే చేస్తా, లేకపోతే ఇక్కడికి ఆఫ్ చేసేస్తా వీడియో.